హిమాలయాల్లో 60 ఏళ్ల క్రితం అమెరికా గూఢాచార సంస్థ వదిలిపోయిన అణుధార్మిక పరికరం ఇప్పుడు పెద్ద కుంపట్లా తయారైందా? దాని రేడియేషన్ ప్రభావం వల్లనే ఉత్పాతాలు సంభవిస్తున్నాయా? ఆ అణుధార్మిక పరికరం ఇప్పుడు గంగానదికి ముప్పుగా మారిందా? అసలు ఈ అణురహస్యం వెనుక పెద్ద కుట్రే దాగుందా? అంటే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అమెరికా గూఢాచార సంస్థ హిమాలయాల్లో పెట్టిన అణుకుంపటి నిజమనే అంటుంది. అప్పట్లో చైనాకు చెక్ పెట్టడానికి అమెరికా, భారత్ సంయుక్తంగా చేపట్టిన ప్లూటోనియం మిషన్ రహస్యాలు ఇప్పుడు మన దేశానికి పెద్ద శాపంగా మారుతున్నాయి. దీంతో హిమాలయాల్లోని నందాదేవి మంచు దిబ్బల నుంచి ప్రవహిస్తున్న క్రమంలో ఈ రేడియేషన్తో కలుషితమయ్యే ప్రమాదం ఉందనే భయాలు నెలకొన్నాయి. అయితే 60 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న ప్లూటోనియం మిషన్ ఏంటి? ఆ మిషన్ సమయంలో అమెరికా చేసిన తప్పేంటి? అది ఇప్పుడు భారత్కు శాపంలా ఎలా మారింది? తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చూడాల్సిందే. 1960లో ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న సమయంలో చైనా అణు కార్యక్రమం ప్రారంభించింది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. చైనా 1964లో తొలి అణుపరీక్ష చేసిన తర్వాత అమెరికా, CIA, భారత్ ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్తంగా నందాదేవి ప్లూటోనియం మిషన్ పేరుతో ఆపరేషన్ చేపట్టాయి. ఉత్తరాఖండ్లోని నందాదేవి శిఖరం 7816 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఆ శిఖరంపై ప్లూటోనియం శక్తితో నడిచే స్నాప్ జనరేటర్ ఏర్పాటు చేయటమే లక్ష్యం. ఇది చైనా అణు మిసైల్ కార్యకలాపాలను గమనించేందుకు ఉపయోగపడుతుంది. ఈ కోవర్ట్ ఆపరేషన్లో భాగంగానే భారత్లోని హిమాలయాల్లో అత్యంత ఎత్తైన నందాదేవి శిఖరంపై అణుధార్మికత కలిగిన వినికిడి డివైజ్ను అమర్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఈ డివైజ్ అనేది రేడియో ఐసోటోప్ థర్మల్ ఎలక్ట్రిక్ జనరేటర్ ద్వారా పనిచేస్తుంది. దీనికి కిలోల్లో ప్లూటోనియం కావాలి. సరిహద్దు వెంట చైనా అణుపరీక్షలపై నిఘా ఉంచే సెన్సార్లకు ఇది ఎంతో కీలకం. ఈ అణుధార్మిక పరికరాన్ని నందాదేవి శిఖరంపైకి తీసుకువెళ్లడం కోసం ఇండియన్ నేవీకి చెందిన ఓ ఉన్నతాధికారి నేతృత్వంలోని టీం అమెరికా టీంతో కలిసి పనిచేసింది. వీళ్ళందరూ కలిసి ఆ శిఖరం 4వ క్యాంప్ వరకు RTGతో పాటు యాంటీనా, 7 ప్లూటోనియం క్యాప్సిల్స్, అలాగే 2 ట్రాన్స్ రిసీవర్ల సెట్లను తీసుకెళ్లగలిగారు. అయితే అక్కడి నుంచి హిమాలయ పరిసర ప్రాంతాల్లో ఉండే షెర్పుల సాయంతో శిఖరంపైకి వెళ్లాలని ప్లాన్ చేశారు. కానీ అదే సమయంలో ప్రకృతి సహకరించకపోవటం, మంచు తుఫాన్ రావడంతో వాతావరణం అంతా ఒక్కసారిగా ప్రతికూలంగా మారిపోయింది. అమెరికా, భారత్కు చెందిన అధికారులు వాటిని అక్కడే వదిలివేసి వెనక్కి వచ్చేశారు. ఆ తర్వాత సంవత్సరం భారత బృందం మళ్ళీ అక్కడికి వెళ్ళింది. కానీ ఆ పరికరం కనిపించలేదు. అయితే మంచు తుఫాను వల్ల అది కొట్టుకుపోయి ఉంటుందని ఇండియన్ భద్రతా అధికారులు భావించారు. అలాగే అక్కడ న్యూట్రాన్ డిటెక్టర్లతో వెతికినా కూడా ప్లూటోనియం లభించలేదు. దీంతో వాళ్ళు షాక్ అయిపోయారు. అప్పటి నుంచి ఆ డివైస్ హిమాలయ మిస్టరీగా మిగిలిపోయింది. 1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ లోక్సభలో ఈ ఆపరేషన్ను అంగీకరించారు. అయితే ఈ డివైజ్లో ఉన్న ప్లూటోనియం PU-239 అనేది అమెరికా నాగసాకిపైకి ప్రయోగించిన అణుబాంబులో 3వ వంతు ప్లూటోనియంకు సమానం కావటం గమనార్హం. రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్లోని అంతరిక్ష ప్రయోగాలు లేదా సోలార్ పవర్ పనిచేయడానికి మారుమూల ప్రాంతాల్లో కరెంటు ఉత్పత్తి చేసేందుకు వాడుతుంటారు. ఇది కొన్ని దశాబ్దాల వరకు విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. ఇది అణుబాంబు తరహాలో పేలేది కాకపోయినా ఈ పరికరం దెబ్బతింటే దాని నుంచి వచ్చే రేడియేషన్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అయితే కొన్నేళ్లుగా అమెరికా, భారత్ టీములు ఈ డివైజ్ ఆచూకీ కోసం గాలిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ పరికరం హార్డ్వేర్ను భారత బృందమే గుర్తించి స్వాధీనం చేసుకుందని కొందరు భావిస్తున్నారు. కానీ అది ఇప్పటికీ నందాదేవి శిఖరం మంచులోనే కూరుకుపోయి ఉంటుందని ఎక్కువగా నమ్ముతున్నారు. ఇక 1978లో భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ కూడా ఈ పరికరానికి సంబంధించి ఓ విషయాన్ని వెల్లడించింది. స్థానిక నదీ జలాల్లో ప్లూటోనియం కలిసినట్లు ఆనవాళ్లు లేవని తెలపడం కొంత ఊరటిచ్చింది. కానీ ఆ పరికరం ఏ ప్రాంతంలో ఉందనేది మాత్రం చెప్పలేదు. అయితే రిషిగంగా, ధౌలీగంగా నదులు అనేవి నందాదేవి హిమా నదుల నుంచే వస్తాయి. ఆ తర్వాత ఈ రెండు కూడా అలకనంద, భగీరథలో కలిసిపోతాయి. అప్పుడు దీన్ని గంగానదిగా పిలుస్తారు. ఈ నది నీటిని దేశంలో కోట్లాది మంది వాడుతుంటారు. RTG డివైస్ మంచు పలకల కింద కూరుకుపోయి లోతులో సమాధి అయి ఉంటే దానివల్ల తక్షణమే ముప్పు ఉండదని నిపుణులు అంటున్నారు. అలా కాకుండా కాలం గడుస్తున్న కొద్దీ ఆ పరికరం దెబ్బతిని అందులో ఉండే రేడియో ధార్మిక పదార్థాలు వాతావరణంలో కలిస్తే నదీ జలాలు కలుషితం అవుతాయి. అలా జరిగితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వరదలు పెరిగిపోవటం, సున్నితంగా ఉండే ప్రాంతంలో సైనిక, అణు ఆపరేషన్లు పెరగటం వల్ల ఈ డివైజ్పై భయాందోళనలు నెలకొన్నాయి. ఇక తాజాగా న్యూయార్క్ టైమ్స్ ఈ విషయంపై వివరంగా ఇచ్చిన నివేదిక ప్రకారం ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు గంగానది ఒడ్డున నివసించే ప్రజల్లో క్యాన్సర్ వ్యాధి పెరుగుతోందని, హిమాలయాల్లో మంచు దిబ్బలు కరిగిపోవటం,
క్లౌడ్ బరెస్ట్లు, ఇళ్లలో పగుళ్లు రావటం వంటి సమస్యలకు కారణమని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేదార్నాథ్ విపత్తు, తీస్తా నది వరదలు, గంగోత్రి, యమునోత్రి మంచు కరిగిపోవటం, గంగా నీటి మట్టం తగ్గటం వంటివి ఈ అణు పరికరాల లీకేజ్ వల్లే జరుగుతున్నాయని కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు హిమాలయాల్లో ఉన్న అణు కుంపటిని ఎట్టి పరిస్థితుల్లోనైనా కనిపెట్టాల్సిన అవసరం ఏర్పడింది.